ఒకసారి రోడ్డు ఎక్కాక బాధలు అన్నీ ఇన్ని కాదు కదండి. ముఖ్యంగా హైవే ఎక్కాలంటేనే గుండె దడదడలాడిపోతుంది చాలామందికి. ఈ దడదడ తగ్గడానికి చాలా రకాలైన హెల్ప్ చేయడానికి రాజ్మార్గ్ యాత్ర యాప్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవేస్ అండి, మినిస్టర్ నితిన్ గడ్కరీ గారి చొరవతో. సో మరి మినిస్టరే దృష్టి పెట్టారంటే ఎన్ని ఉంటాయో మీకు తెలుసా? పెట్రోల్ అయిపోయింది అనుకోండి పొరపాటున, మీకు పెట్రోల్ వచ్చేస్తుందండి, తర్వాత డబ్బులు ఇవ్వాలి. టోల్ గేట్ సపోజ్ ఇంటి దగ్గరే ఉందనుకోండి, 20 కిలోమీటర్ల లోపే, ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. అంటే ఇప్పుడు ఉంది కదండి ఈ ప్లాన్, ఈ 3000 ప్లాన్ కూడా అక్కర్లేదు అన్నట్టు. అలాగే టోల్ పాస్ రీఛార్జ్ చేసుకోవాలనుకోండి, సంవత్సరానికి 3000 ఉంది కదా, అందులోనే చేసుకోవచ్చు. టోల్ గేట్ సిబ్బంది ఏమన్నా తేడాగా బిహేవ్ చేశారనుకోండి, కంప్లైంట్ చేయొచ్చు. పేరుకి టోల్ గేట్లు పెడతారు కానీ ఎక్కడ టాయిలెట్లు కానీ శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవనుకోండి, అది కంప్లైంట్ చేయొచ్చు. ఇక రోడ్డు మీద ఏదో ఇబ్బంది వచ్చింది, మీకు తెలుసు రకరకాల నెంబర్లు ఉన్నాయి, 104, 108, ఇంకా నేషనల్ హైవే టోల్ ఫ్రీలు ఉన్నాయి కదా, అవి కూడా అక్కర్లేదు. ఇక్కడికి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇక్కడ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. రోడ్ల మీద గోతులు గొప్పులు ఇలాంటివి ఉంటాయి, ఏది హైవేల మీద కూడా ఉంటాయి, అక్కడే వచ్చి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా వెళ్ళే దారిలో ఎక్కడ రెస్టారెంట్ ఉంది, ఎక్కడ పెట్రోల్ బంక్ ఉంది, ఎక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, ఇవి కూడా మనకి చాలా మందికి తెలియదండి. అప్పటికప్పుడు ఎత్తుక్కుంటాం. హైవే అర్ధరాత్రులు ఒక్కోసారి, పగలైనా కానీ సమాధానం చెప్పేవాడు ఎవడు ఉండడు హైవేల మీద. సో ఈ ఒక్క యాప్ ఉంటే అన్ని సమస్త సమాచారం, హైవే రిలేటెడ్ సర్వీసెస్ అండి, మెడికల్, అంబులెన్స్, పోలీస్, అన్నీ. సో మరి ఇన్ని రకాలైన హెల్ప్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఈ యాప్ని మన ఫోన్లో ఉంచుకోవడంలో తప్పే ఉంది. అంటే లోకల్గా తిరుగుతానండి, నాకు పెద్దగా హైవే ఎక్కే అవసరం లేదు అనేవాళ్ళు ఓకే. కానీ ఒకసారి హైవే ఎక్కాక ఇబ్బంది పడకూడదు అనుకుంటే మాత్రం ఈ యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఎందుకంటే నేను కూడా డౌన్లోడ్ చేసుకున్నా, ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. హైవేస్ డిపార్ట్మెంట్ గట్టిగా పనిచేస్తుందండి. ఏదైనా మనం ఒక కంప్లైంట్ చేసినా, ఏదైనా కానీ మనం ఒక సమస్య చెప్పినా వెంటనే రెస్పాండ్ అవుతున్నారండి, వాళ్ళు బాగా అవుతున్నారు. ఎందుకంటే నాకు తెలిసిన కుర్రాడే బైక్ యాక్సిడెంట్ హైవే మీద అయితే ఎంత స్పాంటేనియస్గా రెస్పాండ్ అయ్యారు. వెంటనే అంబులెన్స్ వచ్చింది, చక్కగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ముందైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించేశారండి. వాడికి పాపం కాలు ఇరిగిపోయింది, అయినా కానీ 10-15 రోజుల్లో చక్కగా మొత్తం సర్జరీ వగైరా అన్నీ అయిపోయినాయండి. ఏది మన ఆరోగ్యశ్రీ వగైరా కనెక్టివిటీ ఇవి కూడా ఉంటాయి, హాస్పిటల్ కనెక్టివిటీ కూడా. సో మరి డెడికేటెడ్ కాల్ సెంటర్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఎన్ని ఫెసిలిటీస్ ఈ యాప్లో ఉన్నప్పుడు ఇంకా నేను చెప్పనివి కూడా 1-2 ఉండొచ్చు, టైం సరిపోదు కాబట్టి చెప్పేశాను. ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలంటే చెప్పండి, ఇంకొక వీడియో 10-15 నిమిషాల వీడియో మాట్లాడుకుందాం. సో దయచేసి ఇలాంటివి అంటే మన ప్రాణాలని కాపాడతాయి, సెక్యూరిటీ ఇస్తాయి, సేఫ్టీ ఇస్తాయి, అవసరాలు తీరుస్తాయి. కాబట్టి టెక్నాలజీకి ఆ రకమైన ఇది ఉండాలండి. సో మరి అందరూ కూడా దీన్ని వాడుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇంకా మీ ఫ్రెండ్స్, హైవే మీద ట్రావెల్ చేసే ఫ్రెండ్స్ వగైరా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి